అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేశవ ప్రసాద్. ఈరోజు మీకు వీడియోలో తుఫాను సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది మనం చూద్దామండి. మీరు పూర్తి వీడియో చూడండి, తప్పకుండా మీకు అన్ని వివరాలు అనేవి లభిస్తాయి, కంట్రోల్ రూమ్ నెంబర్తో సహా. రాష్ట్రానికి మోందా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రధానమంత్రి గారు మోడీ ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిఎంఓతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు ప్రధానమంత్రి గారు సూచించారు. వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాలువగట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయండి. విశాఖలో వర్షం పడుతుంది, చెదురుముదురుగా ప్రారంభంలో ఎక్కువగా ఉంది, తర్వాత చెదురుమదురుగా పడుతున్నాయి. బలమైన ఈదురుగాలు, నగరంలో పలు చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. అటు నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య తదితర జిల్లాల్లో వాన పడుతోంది. తుఫాను తీరం వైపు వచ్చే కొద్దీ వర్ష ప్రభావం మరింత పెరుగుతుందని రాబోయే 24 గంటలు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లా పలు చోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతానికి తుఫాను చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 530 కిలోమీటర్లు, విశాఖకి 540 దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా తెలియవస్తుందండి. మోందా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యారండి. తుఫాను ప్రభావం ఉన్న జిల్లాలో గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. తుఫాను తీరం దాటే సమయం, నష్టంపై అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు. విపత్తు కార్యాలయం తాజా అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తుంది. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తి పెద్ద వీడియో చూసిన తర్వాత షార్ట్ రూపంలో కూడా మీకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయండి. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయండి. విశాఖలో వర్షం పడుతుంది, చెదురుముదురుగా ప్రారంభంలో ఎక్కువగా ఉంది, తర్వాత చెదురుమదురుగా పడుతున్నాయి. బలమైన ఈదురుగాలు, నగరంలో పలు చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. అటు నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య తదితర జిల్లాల్లో వాన పడుతుంది. తుఫాను తీరం వైపు వచ్చే కొద్దీ వర్ష ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ వారు తెలుపుతున్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో వర్షం లేదు, సాధారణ వాతావరణం ఉందని కొంతమంది భావిస్తున్నారండి. తుఫాను సమయంలో ఒకసారిగా వర్షాలు ఆగి భీకర గాలులు తగ్గి ప్రశాంతంగా ఉంటే సైక్లోన్ ఎఫెక్ట్ ముగిసిందని భావించద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఆ తుఫాను మధ్యలో విరామం లాంటిదని, కాసేపటికి విరుచుపడుతుందని చెబుతున్నారు. గతంలో విశాఖలో హుదూద్ తుఫాను సమయంలోనూ ఇలాగే జరిగిందని వారు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. తుఫాను సందర్భంగా కొన్ని జిల్లాల్లో కాలేజీలకు స్కూల్కి సెలవులు ఇచ్చారు. తుఫాను నేపథ్యంలో స్కూల్తో పాటు పలు జిల్లాల్లో జూనియర్ ఇంటర్ కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కాలేజీలకు ఈ నెల 29 వరకు సెలవు ఇచ్చారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపు హాలిడే ఉంటుంది. కాకినాడలో 37 వరకు సెలవు ప్రకటించారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా కాలేజీలు కొనసాగుతున్నాయి. ఈ తుఫాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి గారు తెలియజేశారు. ఒక ప్రకటనలో తుఫాను ప్రభావిత జిల్లాలకు శాటిలైట్ ఫోన్ అందించడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేశామన్నారు. సహాయ చర్యలు కోసం ఇరిగేషన్, సివిల్ సప్లై, మెడికల్, విద్యుత్ శాఖ సిబ్బంది కూడా రెడీగా ఉన్నట్లు వివరించారు. అలాగే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర సాయం, తుఫాను సమాచారం కోసం ఈ నెంబర్లకు కాల్ చేయమని సూచించారండి. నేను వీడియోలో తెలియజేస్తాను. ఆ నెంబర్లు అనేది స్క్రీన్ షాట్ పెడతాను, వీడియోలో వస్తుంది, మీరు చూడండి. అలాగే రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లో స్కూల్, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. ప్రకాశం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలో 27, 28, 29 తేదీల్లో హాలిడేస్ ఇచ్చారు. విశాఖ, ఏలూరు జిల్లాలో 27, 28 తేదీల్లో, పల్నాడు, చిత్తూరు జిల్లాలో 27 సెలవిస్తూ డిఓ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. తుఫాను దృష్ట్యా జిల్లాలకు నిధులు కేటాయింపు, బాధితులలో సహాయ శిబిరాలు తరలించడం, తాగునీరు, ఆహారము తదితర అవసరాల కోసం కొన్ని జిల్లాలకు ₹1 కోటి, మరికొన్ని జిల్లాలకు 50 లక్షలు కేటాయించారు. అత్యవసర సహాయ నెంబర్లు 112, 1070, అలాగే ఇది ఒక 18004250 101, 18004250 ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, ప్రభావం ఎక్కువ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, అలాగే ఎవరన్నా వదంతులు ప్రచారం చేస్తే అది నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు, తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉంటేనే, అవసరం అనుకుంటేనే మీరు ప్రయాణాలు, అత్యవసరమైన పనులకి ప్రయాణం కండి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడు అన్ని యంత్రాంగాలు కూడా అప్రమత్తం చేస్తున్నారంటే దాన్ని బట్టి మీరు పరిస్థితి ఎలా ఉంటుందనేది మీరు ఊహించవచ్చు. కానీ కొన్ని జిల్లాల్లో వాన లేదని అశ్రద్ధ చేసి అనవసర ప్రయాణాలు పెట్టుకోకండి ఈ 4 రోజులు. ఎందుకంటే మన జీవితం, మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి పిల్లల్ని అవసరమైతే బయటికి మీరు వెంబడి తీసుకువెళ్ళండి. ఇప్పుడు సడన్ గా గాలి దుమారం రావచ్చు, ఇప్పుడు ఏదైనా జరగచ్చు.
ఇప్పుడు 100-120 కిలోమీటర్లు పైన గాలి అంటున్నారు. కాబట్టి పిల్లల్ని ఒంటరిగా పంపించవాకండి. అలాగే మీ ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.